వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తు మొత్తానికి కూడా పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా మనం భావిస్తాము. వారు కూడా తల్లిదండ్రులే. అటువంటి యొక్క కైలాసంలో నంది భృంగి కట విరీట వీరభద్ర చండీశ్వర ప్రథమగణ ముఖ్యగణ మహాగణాలతోని ఆ పరమేశ్వరుడు ఎలాగైతే కొనుంటాడో మన బీడీఎల్ అంటే భారత్ డైమినిక్ లిమిటెడ్ భానూరు ఇక్కడ కాలనీలో గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు విజయదుర్గ విజయము చేకూర్చాలే, మన యొక్క ఇండియా మొత్తం కూడా సంరక్షింపబడాలి, ఇతర దేశాల వాళ్ళకి మన యొక్క దేశం మీద ఎటువంటి దుర్బుద్ధి పుట్టి వాళ్ళు యుద్ధాలకు రాకుండా ఉండాలి, విజయం చేకూర్చాలి అనే ఒక సంకల్పంతో ఇక్కడ బీడీఎల్ ఈ యొక్క సంస్థను నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కర్మాగారంలో పనిచేసేటువంటి భక్తులంతా కూడా అక్కడ చేసే ఆఫీసర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అట్లాగే దానికి మరియు నడుము కట్టినటువంటి మన జైపాల్ గారు కానివ్వండి, అందరూ కూడా ముందుకొచ్చి శివుడు ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు, ఈశ్వర్యేచ్ఛ లేనిది ఐశ్వర్యం లేదు. అటువంటి యొక్క మీ అందరికీ తెలిసిందే, శివానుగ్రహం లేనిది చీమైన కుట్టదు, శివుడాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు. అటువంటి యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి, మన దేశం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో తొలదూగాలి అనే సంకల్పంతో ఇక్కడ మన ఈశ్వరుణ్ణి మల్లేశ్వర స్వామి విజయదుర్గ అమ్మవారుగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ రోజున రథసప్తమి మహాపర్వడి పుణ్యకాలం దశమ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు మరియు అట్లాగే విజయదుర్గ అమ్మవారికి త్రిశత్యాత్మక పూజ, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జగదంబకు యథా విద్యుత్తముగా ఏమీ లోపం లేకుండా భక్తి శ్రద్ధలతోని ఆ అమ్మని కొలిచినట్టయితే దుర్గాం సింహాసనారూఢాం సర్వాయుధ పరిష్కృతాం పూజయేద్భక్తి సంయుక్తో మనోభీష్టస్య సిద్ధయే అన్నది అమ్మవారు. అంటే అమ్మ దుర్గా అమ్మవారు సింహాసనం పైన అధిష్ఠించి కూర్చొని ఉంటుంది. సర్వాయుధ పరిష్కృతాం అష్టభుజాలతోని అనేక ఆయుధాలను ధరించి ఉంటుంది అమ్మవారు. మరి ఏం చేస్తున్నాయి ఆమె అంటే పూజయేద్భక్తి సంయుక్తో, ఎవరైతే మనస్సు నిష్కల్మషంగా మనస వాచ కర్మణ అంతఃకరణంగా ఆ అమ్మవారిని పూజిస్తారో మనోభీష్టస్య సిద్ధయే, వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికల్ని ఆ అమ్మవారు తీరుస్తుంది. అందుకని ఆ తల్లి పేరు దుర్గా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దుర్గము అంటే కష్టము, ఆ కష్టంలో ఉన్న వాళ్ళని కడ తీర్చేది దుర్గా, కనుకనే ఆ తల్లికి దుర్గా అనే పేరు వచ్చింది. దుర్గా దుర్గార్థశమని, దుర్గపద్దుని వారిని, దుర్గమచ్ఛేదిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాప, దుర్గమజ్ఞానద, దుర్గ దైత్యలోక వలన అమ్మవారికి 32 నామాలు 32 నామాలు ఉన్నాయి. ఈ 32 నామాలు మనం కొలవలేకపోతే కనీసం దుమ్ దుర్గాయ నమః అని ప్రార్థన చేసినట్టయితే మనకు ఎటువంటి యొక్క మానవుడికి కలియుగంలో కలిగే షడ్విధ ఈతి బాధలు 6 రకాల బాధలు ఉన్నాయి. ఈ 6 రకాల బాధలు కూడా అమ్మవారు కడతీరుస్తుంది కనుక ఈ రోజున స్వామివారికి దివ్య లీలా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అక్కడ కలశ స్థాపనలు, అక్కడ శక్తి పంచాయతన పూర్వకంగా చండీ హోమం నడుస్తుంది. అక్కడ స్వామివారికి మాన్యాసపూర్వక రుద్రాభిషేకమును, అమ్మవారికి త్రిశత్యాత్మక పూజ, ఈ దశమ వార్షికోత్సవంలో భాగంగా మన వచ్చిన భక్తులందరికీ కూడా భూరి అన్నదానం, వచ్చిన భక్తులందరూ కూడా ఎవరికి కూడా స్వామివారి కళ్యాణంలో భోజనం లేదు అనకుండా అన్ని రకాలుగా భోజనాన్ని సమకూరుస్తున్నటువంటి ఆ జైపాల్ దంపతులు, దీనికి సహకరించినటువంటి భక్తులు దాతలు అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య విపుల ధనగనక వస్తు వాహన పుత్ర పౌత్రాద్య అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తి లాభ యశస్కర సర్వాభీష్టాలు కలిగి జనులంతా కూడా సుఖశాంతులతో వృద్ధిల్లాలని చెప్పని తత్సంకల్పంతో ఇక్కడ విజయాలు చేకూర్చాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. ప్రపంచ దేశాలు కూడా మన ఇండియాను చూసి, మన భారతదేశం చూసి గర్వించాలి. మనకి ఎక్కడ కూడా ఎటువంటి యొక్క చిన్న ముళ్ళు కూడా నాటుకోవద్దు. ఎవరన్నా సత్ప్రవర్తన లేక సద్బుద్ధి కలగకుండా ఇండియా మీదకి వద్దామంటే వాళ్ళకి దుర్బుద్ధి విచ్ఛిన్నమయ్యి సద్బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి ఇండియా జోలికి మనం పోకూడదు అనే సత్సంకల్పం కావాలి అని చెప్పిన ఉద్దేశంతో ఈ బీడీఎల్లో ఇటువంటి ఒక దేవాలయ నిర్మాణం చేశారు. చక్కగా మన
జైపాల్ గారి దంపతులు భక్తుల సహాయ సహకారాలతోని వారు ఇటువంటి నిర్మాణాన్ని చేసి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా సుఖశాంతం వృద్ధిల్లాలి. శుభమస్తు నిత్యం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సదాశివసమారంభం వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. రథసప్తమి శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా. ప్రతి సంవత్సరము కూడా మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పర్వదినమున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి శ్రీ మల్లేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలు జరుగుతాయి. మహాచండీ హోమం నిర్వహిస్తారు. ఈ యొక్క చండీ హోమంకి విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి ఆ హోమంలో పాల్గొంటూ ఉంటారు. అంతేకాకుండా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది మధ్యాహ్నము. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకి చాలా కాలం నుంచి ప్రతి సంవత్సరము కూడా అనేక మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలన్నీ కూడా ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారికి విన్నవించుకుంటారు. మరి ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ప్రగాఢమైన విశ్వాసం ఏమిటంటే ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మరి ఆ యొక్క దుర్గామల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రసాదం కానీ తీసుకుంటే వారికి అంతా శుభం జరుగుతుందని ఆ భక్తులకి ప్రగాఢమైనటువంటి విశ్వాసము. మరి 2015వ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున ఇక్కడ ఈ ఆలయంలో దుర్గామల్లేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ జరిగినది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మాఘశుద్ధ సప్తమి నాడు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఇక్కడే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉంటారు. మరి ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారి అనుగ్రహము మీ అందరికీ కూడా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని, మీ ఇంటి పెద్దలకి
అందరికీ నమస్కారం చేసుకోండి. పితృదేవో భవ, దేవో భవ, పితృదేవో భవ, దేవో భవ, ఆచార్య దేవో భవ, దేవో భవ. అతిథి దేవో భవ. అమ్మగారి నమస్కారం చేసుకోండి. తల్లికి మించిన దేవత లేదు. సృష్టికి మూలం తల్లి. అటువంటి తల్లే జగత్తుని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆది పరాశక్తి ఆ తల్లి. అటువంటి తల్లి ఏమన్నా ఒక జన్మనిచ్చిన తల్లి కూడా కొంత నమస్కారం చేసుకోండి. తర్వాత మనకి ఈ యొక్క శరీరాన్ని పోషణ చేసినటువంటి వారు తండ్రి. ఆ తండ్రికి నమస్కారం చేసుకోండి. ఈ సంఘ సంస్కారంలో బతకడానికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువు. ఆ గురువు నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణులు పెట్టి నమస్కారం చేయండి. కళ్యాణ అద్భుత యాంత్రాయ కామితాంత ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం దేవీ వాచమతనయదేవాస్తాం విశ్వరూపా సుషభో వదంతి. సానో మంత్రే సమోర్చందుహాన దేదుర్వాగస్పాన్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. మనం ఇప్పుడు శివాలయంలో ఉన్నాము. ఇక్కడ శివాలయంలో 10 సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిది ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అందరూ టౌన్షిప్ వాసులందరూ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది 10వ వార్షికోత్సవం. అందరికీ చాలా గర్వకారణం. 10 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ పూజలు అనేది జరుగుతూ ఉన్నాయి. ప్రతి శివరాత్రికి కానీ, మనకి నవరాత్రుల్లో కానీ, వార్షికోత్సవం కానీ, కార్తీక మాసం కానీ అన్నిటిలో శివాలయంలో మంచిగా పూజా కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. కార్తీక మాసంలో అయితే లక్ష దీపార్చనలు కూడా జరుగుతుందండి. అలాగే మనకి ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ ఉన్నది ఏంటంటే రథసప్తమి రోజు ప్రతిష్ట జరిగింది కాబట్టి ఈ రోజు వార్షికోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఉదయమే సుప్రభాత సేవ జరిగింది, అభిషేకం జరిగింది స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి. అట్లానే ఇప్పుడు నవగ్రహ పూజ అయ్యింది. తదుపరి హోమం స్టార్ట్ అవుతుంది. తర్వాత కళ్యాణోత్సవం ఉంది. భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు దుర్గామల్లేశ్వర స్వామివారి కమిటీ మెంబర్లు అందరూ. భక్తజనులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. చూస్తున్న మీ అందరికీ మాకు కూడా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ప్రాప్తించుగాక అని ఆశిస్తున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు రథసప్తమి సందర్భంగా మాకు దుర్గా మల్లేశ్వర్ టెంపుల్లో వార్షికోత్సవం జరుగుతోందండి. ప్రతి సంవత్సరం వైభవపేతంగా జరుగుతూ ఉంటది. ప్రతి సంవత్సరం మేము ఈ గుడికి వస్తూ ఉంటాము. చాలా బాగుంటది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతిరోజు గుడికి వస్తూ ఉంటాము. చాలా వైభవంగా జరుగుతూ ఉంటదండి. మాకు దుర్గా మల్లేశ్వర్ అమ్మవారి ఆశీస్సులు మాకు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ రాష్ట్రస్యాముఖేతయామాసగోసుజామసి సమస్త చక్ర చక్రకి దుర్గే దేవి నవాత్మికే ఆరార్తికమిదం తుభ్యం గృహాణ మమ సిద్ధయే. మాతా మహారాజ్ఞికి ఆదిపరాశక్తి మాతాకి.
धर